హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవి టీవీ. ఈ రోజున నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే లడ్డూ ప్రసాదం. తిరుపతి లడ్డూ గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ సంఘటన చూస్తే బాధ అనిపిస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఇది. భగవంతుని అన్నప్రసాదం, భగవంతుని ప్రసాదం, లడ్డూ ప్రసాదాన్ని మనం దైవంతో పోల్చుకునే వాళ్ళం. గతంలో తిరుపతి వెంకన్న మీద భక్తి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ప్రసాదాన్ని దైవ ప్రసాదం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే ఆయన స్వహస్తాలతో అందించిన ప్రసాదంలా భావిస్తూ స్వీకరించేవాళ్ళు. అంత గొప్ప పేరున్నటువంటి లడ్డు తిరుపతి లడ్డు అంటే భారతదేశం కాదు, ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా లడ్డూకు ఉన్నటువంటి గొప్ప కీర్తి అలాంటిది. అటువంటి లడ్డూని ఈ రోజున నాణ్యత తగ్గించి ఏవేవో రకరకాల పదార్థాలు కలిపేసి మన భారతదేశ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టని దిగజార్చినటువంటి శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పేరుతో సంబోధించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. నిజంగా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. గతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవంగా సగం నమ్మేవాళ్ళం, సగం నమ్మకుండా వదిలేసేవాళ్ళం. ఈ రాజకీయ ఆరోపణలు సహజంగా జరుగుతూనే ఉంటాయి కదా అని చెప్పేసి పట్టించుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవి కామన్గా మనం భావిస్తాం. కానీ సాక్షాత్తు వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడినటువంటి అవినీతి ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి కనిపించింది. మిగిలిన చేసిన అవినీతి కనిపించలేదు, కానీ ఇది క్లియర్గా కనిపించింది. గతంలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కాలినడకన వెళ్ళి 2 నడ్లు ఎక్కువ ఇస్తారంటే కాలినడకన వెళ్ళి లడ్డూ ప్రసాదాన్ని తీసుకునేవాళ్ళు. అవసరమైతే బ్లాక్లో టిక్కెట్లు కొనేసి లడ్డూ ప్రసాదాన్ని తీసుకునేవాళ్ళు. అవసరమైతే దర్శనం టోకెట్లు అదనంగా తీసుకొని ఆ లడ్డూ ప్రసాదాల కోసమే మరలా అదనంగా దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. వెంకన్న స్వామిని ఒకసారి దర్శించుకుంటే లడ్డూ ప్రసాదాల కోసం అవసరమైతే ఇంక 2 సార్లైనా దర్శించుకుందాం అన్నంత గొప్ప కీర్తి ఉన్న లడ్డుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి దిగజార్చారో మహానుభావుడు, పుణ్యాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణమైన పరిస్థితిలోకి దిగజార్చారు సార్. సాక్షాత్తు భగవంతునితో ఆటలాడారు. అందుకే మీకు 11 సీట్లు వచ్చినాయి. ఇది బయటపడ్డ తర్వాత నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించండి. నిజంగా మీకు పార్టీల మీద పిచ్చి పక్కన పెట్టేసి సాక్షాత్తు భగవంతుని చేసిన మోసాన్ని క్లియర్ కట్గా తెలుసుకోండి. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర స్వభావం. ఆయన మీద వ్యక్తిగత విమర్శ కానీ వ్యక్తిగత కక్షతో కానీ నేను మాట్లాడలేదు. మిగిలిన ఆరోపణలన్నీ నేను పక్కన పెడితే ఇది క్లియర్గా మన కంటికి కనిపించింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం మన కంటికి కనిపించింది. గత 25-30 సంవత్సరాలు బట్టి ఆ లడ్డూ ప్రసాదాన్ని సేకరించిన నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆ ప్రసాదాన్ని చూశాను. ఈ 4-5 ఏళ్లలో నాణ్యత లేనంత దరిద్రంగా తయారు చేశారు ఆ ప్రసాదాన్ని. గతంలో ప్రసాదం తీసుకుంటే లడ్డూ కౌంటర్ దగ్గర చేతితో ఆ ప్రసాదాన్ని పట్టుకొని ఆ ప్రసాదం వాసనకి ఎప్పుడెప్పుడు తిందామన్నంత ఆతృతగా ఉండేది. ప్రసాదాన్ని కవర్లో వేసుకున్న తర్వాత కనీసం చేతులు కడుక్కునే ముందు కూడా చేతులు నాకేవాళ్ళం. అంత గొప్పగా, అంత మధురంగా ఉండేది ప్రసాదం. ఎవరన్నా తిరుపతి వెళ్ళి వస్తే గుండు చూడగానే అడిగేవాళ్ళం, అరే తిరుపతి వెళ్ళావా, నాకు లడ్డూ ప్రసాదం పెట్టవేంటని. తిరుపతి వెళ్ళిన వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు, ఇంటి పక్కన వాళ్ళు లడ్డూ ప్రసాదం అడుగుతారని నానా ఇబ్బందులు పడి ప్రసాదం కోసం లడ్డూ ప్రసాదం తీసుకొచ్చేసి ప్రసాదం ఇచ్చేవారు. అంత గొప్ప ప్రసాదం ఈ రోజున ఇంటి పక్కన వాడు తిరుపతి వెళ్తే వాడిని ప్రసాదం అడిగే పరిస్థితులు మనం లేవు. వాడు పెట్టినా సరే ఆ ప్రసాదం నాణ్యత లేకుండా ఏదో సాదా సీదా షాపులో కొన్న లడ్డు అన్న మాదిరిగా అంత ఘోర పరిస్థితుల్లోకి లడ్డుని దగ్గర చేర్చారు జగన్మోహన్ రెడ్డి. క్లియర్గా కనిపిస్తుంది. నేను ప్రజలందరినీ ఒకటే వేడుకుంటున్నా, రాజకీయాలు వేరు. ఇలా మన రాష్ట్రంలో ప్రజలు ఎలా తగలబడ్డారంటే 2 భాగాలుగా విడిపోయారు. జగన్మోహన్ రెడ్డి లడ్డు ప్రసాదంలో తప్పు చేసినా పర్లేదు చేశాడండి, మీరు అంతకంటే ఎక్కువ చేయలేదా అంటున్నారు. అది తప్పు అంట మానేసి మీరు అంతకంటే ఎక్కువ చేయలేదా అంటున్నారు. లేకపోతే యువతల పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనగానే మీరు అంతకంటే ఎక్కువ చేయలేదు. ఇదే తప్పు చేసిన వ్యక్తిని ఖండించాలి. వాళ్ళు ఏ పార్టీ అన్న కానీ అది ఖండిస్తేనే కదా రెండో పార్టీ వాళ్ళు చేయకుండా ఉంటారు. తప్పు చేశాడు అయితే మా ఓడేలే ఇది రైట్ అనుకుంటే, ఆయన తప్పు చేస్తే మా ఓడేలని వాళ్ళు రైట్ అనుకుంటే
ఇక పరిపాలన ఎందుకు? చిరుసగంగా విభజించబడండి. భాషా ప్రాతిపదికన ప్రాంతీయ ప్రాతిపదికన కాకుండా పార్టీల ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించుకోండి. ఒక పార్టీ వాళ్ళు పక్కన ఉన్నాడు, ఒక పార్టీ వాళ్ళు పక్కన ఉన్నాడు, ఎవరినోడు పరిపాలించుకోండి. దరిద్రం పోతుంది. తప్పుని ఖండించాల్సిన పరిస్థితి ఈ రోజున వైసీపీ నాయకులు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజున లడ్డు నాణ్యత అనేది క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి కనిపించింది. దీని మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టినా, దీని మీద మీరు మాట్లాడినా, దీని మీద మీరు ప్రసంగాలు ఇచ్చినా, దీన్ని ఖండించినా అబాస్పాలు మీరే అవుతారు. ఎందుకంటే ప్రతి సామాన్యుడికి ఆ ప్రసాదం యొక్క టేస్ట్ తెలుసు. గతంలో ఎన్ని రాజకీయ పార్టీలు అధికారానికి మారినాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఏ రోజు కూడా ఆ ప్రసాదం నాణ్యత తగ్గల. కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే ఎందుకు నాణ్యత తగ్గిపోయింది? ఏ కారణం చేత నాణ్యత తగ్గిపోయింది? అది ఎవరి స్వార్థం కోసం నాణ్యత తగ్గించారు? అర్థం అవట్లా. క్లియర్గా మరలా చెప్తున్నాను, ఈ యొక్క లడ్డు ప్రసాదం క్వాలిటీ తగ్గించిన మాట వాస్తవం. దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీడియో ముఖంగా తెలుసుకుంటూ, ఏదేమైనా సరే స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఇంత అధపాతాళానికి దిగజార్చినటువంటి వైసీపీ నాయకులకి రాబోయే రోజుల భగవంతుడే శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.